ఓం శ్రీ మాత్రే నమః. మే 21వ తేదీ శ్రీ క్రోధినామ సంవత్సరం వైశాఖ మాసం ఉత్తరాయణం వసంత ఋతువు మంగళవారం. తిథి త్రయోదశి సాయంత్రం 4:38 వరకు. నక్షత్రం స్వాతి పూర్తిగా ఉంది. వర్జ్యం ఉదయం 11:14 నుంచి మధ్యాహ్నం 12:58 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:07 నుంచి 8:58 వరకు. తిరిగి రాత్రి 10:48 నుంచి 11:33 వరకు. అమృతకాలం రాత్రి 10:14 నుంచి 11:58 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 వరకు. సూర్యోదయం ఉదయం 5:36. సూర్యాస్తమయం సాయంత్రం 6:17. ఈరోజు విశేషం మంగళవారం. మంగళవారాన్ని జయవారం అనే మరో పేరుతో కూడా పిలుస్తారు. ఈ వారం దుర్గాదేవికి హనుమంతుడికి అంకితం చేసిన ప్రీతిపాత్రమైన రోజు. మంగళవారం రోజు చాలా మంది భక్తులు కొన్ని ప్రాంతాలలో హనుమంతుని ఆలయాలను దర్శించి ప్రత్యేక పూజలు చేస్తారు. మంగళవారం కుజగ్రహానికి సంబంధించినది. మంగళవారం రోజు ముఖ్యంగా మసాజ్, మాలిష్ లాంటివి అస్సలు చేయకూడదు. ఎందుకంటే ఇది ఆరోగ్యంపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. మంగళవారం మసాజ్ చేయించుకోవడం వల్ల తలనొప్పి లేదా శరీరంలో తెలియని బాధలు వస్తాయి. ఫలితంగా అనేక వ్యాధులను ఎదుర్కోవలసి ఉంటుంది. ఇంట్లో చికాకులు మొదలవుతాయి. హెయిర్ కట్, షేవింగ్ చేస్తే ఆయు క్షీణం. మంగళవారం మర్చిపోయి కూడా హెయిర్ కట్, షేవింగ్, గోర్లు తీసుకోవడం లాంటి పనులు అస్సలు చేయకూడదు. ఎందుకంటే ఈ పనులను చేయించుకోవడం వల్ల ఆయుష్ తగ్గిపోతుందని చెబుతారు. సమాజంలో గౌరవ మర్యాదలు కూడా తగ్గుతాయి. మంగళవారం షేవింగ్ చేసుకోవడం వల్ల శారీరక సమస్యలతో బాధపడే అవకాశం ఉంది. శాస్త్రాల ప్రకారం మంగళవారం ఈ పనులు నిషిద్ధం. అంగారక గ్రహం కూడా చెడు ప్రభావాన్ని కలిగి ఉంటుంది. ఇదే సమయంలో మంటలు, దొంగతనం జరిగే ప్రమాదం ఉందని భావిస్తారు. ఇంట్లో ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంటుంది. పూర్వం పెద్దలు ఇలాంటి పద్ధతులను ఏదో బలమైన కారణం లేకుండా ఊరికే పెట్టరు. మన మంచి కోసమే ఈ నియమాలన్నీ. మంగళవారం కుమారస్వామి వారికి ప్రీతికరమైన రోజు. ఈ రోజున ఈ స్వామివారిని దర్శించుకుంటే మంచిదని పండితులు చెబుతున్నారు. మంగళవారం రోజున సూర్యోదయానికి ముందుగా లేచి స్నానమాచరించి పూజగదిని శుభ్రం చేసుకొని పటాలను పసుపు కుంకుమలతో బొట్టు పెట్టి పువ్వులతో అలంకరించుకోవాలి. ఆ తర్వాత దీపారాధన చేసి భక్తి శ్రద్ధలతో పూజలు చేయవలసి ఉంటుంది. ఇలా ఈనాడు పూజలు చేయడం వలన అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పురాణాలలో చెప్పబడింది. అలాగే ఆలయాలకు వెళ్లి కుమారస్వామి వారిని, వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధించడం వలన బాధలు, దారిద్ర్యాలు తొలగిపోయి సిరి సంపదలు చేకూరుతాయి. అలాగే ఈ రోజున ఎరుపు రంగు దుస్తులను ధరించి ఆలయాలకు వెళ్తే మంచిది. అలాగే స్త్రీలు ఎరుపు రంగు పువ్వులు, గులాబీ పువ్వులు పెట్టుకుంటే దీర్ఘ సుమంగళిగా ఉంటారని పురాణాలలో చెప్పబడింది. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారు వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈరోజు ఈ రాశి వారికి ఒక దీర్ఘకాలిక సమస్య పరిష్కారం అవుతుంది. కుటుంబానికి సంబంధించి ఆర్థిక స్థితిగతుల విషయంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే సూచనలు ఉన్నాయి. కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. దగ్గర బంధువు ఒకరికి ఆర్థికంగా సహాయపడతారు. బంధువర్గంలో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆదాయపరంగా వ్యాపారులకు బాగానే ఉంటుంది. పిల్లల వల్ల సంతోషం కలుగుతుంది. ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి. మొదట్లో కొన్ని ఇబ్బందులు ఎదురైనా ఆత్మవిశ్వాసంతో అధిగమిస్తారు. ఆర్థిక వ్యవహారాలు గతం కంటే మెరుగుపడతాయి. ఆలోచనలను అమలు చేస్తారు. పరపతి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకొని ముఖ్య విషయాలు చర్చిస్తారు. సంఘంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. ఆలయాలను సందర్శిస్తారు. భూముల కొనుగోలులో చిక్కులు తొలగుతాయి. విద్యార్థులకు నూతన ఉత్సాహం ఉంటుంది. వ్యాపారాలు పుంజుకొని లాభాలు గడిస్తారు. ఉద్యోగాలలో అదనపు పనిభారం నుంచి విముక్తి లభిస్తుంది. పారిశ్రామిక వర్గాలకు విదేశీ పర్యటనలు అనుకూలిస్తాయి. వ్యవహారాలలో అవాంతరాలు తొలగిపోతాయి. కొత్త రుణ యత్నాలు ఫలిస్తాయి. దూర ప్రయాణాలు చేస్తారు. దైవ దర్శనాలు చేసుకుంటారు. కుటుంబంలో ఒత్తిళ్లు తొలగిపోతాయి. దైవ చింతన ఉంటుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో లాభసాటిగా ఉంటుంది. కార్యాలు సిద్ధిస్తాయి. అవసరాలకు సహాయం అందుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో శ్రమకు తగిన ప్రతిఫలం వెంటనే లభిస్తుంది. నమ్మకంతో ముందుకు సాగండి. లక్ష్యాన్ని చేరుతారు. సామరస్యంతో మెలగండి. మనోభీష్టం నెరవేరుతుంది. ఆనందించే అంశాలు చోటు చేసుకుంటాయి. మంచి ఉద్యోగానికి ఆఫర్ వచ్చే అవకాశం ఉంది. ఇది ఉద్యోగులతో పాటు నిరుద్యోగులకు కూడా వర్తిస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ప్రయాణాల వల్ల ప్రయోజనం ఉంటుంది. సూర్య ధ్యానం వల్ల శక్తి లభిస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈరోజు ఈ రాశి వారి ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. వివాహ, ఉద్యోగ యత్నాలు సానుకూలమవుతాయి. వ్యాపారాల విస్తరణలో అవాంతరాలు తొలగుతాయి. ఉద్యోగాలలో గందరగోళం తొలగి ఊరట చెందుతారు. రాజకీయ వర్గాల ఆశలు ఫలిస్తాయి. సన్నిహితులతో సఖ్యత ఏర్పడుతుంది. కుటుంబంలో సమస్యలు తీరుతాయి.
వస్తు లాభాలు పొందుతారు. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. బుద్ధి చురుగ్గా పనిచేస్తుంది. అనుకున్న పనుల్లో విజయం సాధిస్తారు. దైవ బలం సంపూర్ణంగా ఉంటుంది. ఏ పని తలపెట్టినా ఇట్టే పూర్తి చేయగలరు. ఇబ్బందులు తొలగుతాయి. గృహంలో శాంతి చేకూరుతుంది. కొన్ని ముఖ్య సమావేశాల్లో పాల్గొంటారు. ఆత్మీయులతో నెలకొన్న విభేదాలు క్రమేపీ పరిష్కరించుకుంటారు. స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. దూరపు బంధువుల నుంచి కీలక సమాచారం అందుతుంది. ధనయోగం ఉంది. శుభవార్తను వింటారు. జీవితం మంచి మలుపు తిరుగుతుంది. కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగం మారడానికి చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాన్ని ఇస్తాయి. వృత్తి వ్యాపారాల్లో ఆదాయానికి లోటుండదు, కానీ బాగా శ్రమ పడాల్సి ఉంటుంది. అనుకున్న పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఖర్చులు బాగా పెరుగుతాయి. గతంలో మీ వల్ల సహాయం పొందిన వారు మిమ్మల్ని అన్ని విధాలా ఆదుకుంటారు. చాలా కాలంగా వేధిస్తున్న వ్యక్తిగత సమస్య ఒకటి అనుకోకుండా పరిష్కారం అవుతుంది. కొందరు సన్నిహితుల సహాయంతో నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. స్పెక్యులేషన్ లాభిస్తుంది. హామీలు ఉండవద్దు. ఆర్థిక లావాదేవీల వల్ల చక్కటి ప్రయోజనాలు పొందుతారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించండి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈరోజు ఈ రాశి వారి ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. సంఘంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. వాహనాలు, స్థలాలు కొనుగోలు చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు మరింత మెరుగుపడతాయి. బంధువులు, మిత్రులతో వివాదాలు సర్దుబాటు అవుతాయి. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇంటి నిర్మాణాల్లో అవరోధాలు అధిగమిస్తారు. విద్యార్థులకు కొత్త అవకాశాలు లభిస్తాయి. కుటుంబ సభ్యుల సలహాలతో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో హోదాలు దక్కవచ్చు. కళారంగం వారికి ఊహించని అవకాశాలు రావచ్చు. పనుల్లో విజయం సాధిస్తారు. శుభకార్యాల నిర్ధారణ అవుతాయి. బంధువులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. కుటుంబంలో సమస్యలు తీరుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి. ప్రతి పని ఆలోచించి చేయండి. సమస్యలు పెరగకుండా జాగ్రత్త పడాలి. నిర్ణయాల్లో స్పష్టత అవసరం. ప్రణాళికతో ముందుకు సాగాలి. ఉద్యోగంలో అభివృద్ధి ఉంటుంది. వ్యయం పెరుగుతుంది. ఆర్థిక సమస్య ఏర్పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరి మాటలను పట్టించుకోవద్దు. ఒక శుభవార్తని వింటారు. చక్కటి విజయం లభిస్తుంది. ఆకస్మిక ధనలాభానికి, కొద్దిపాటి అదృష్టానికి అవకాశం ఉంది. ఎక్కువగా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. బాగా దూర ప్రాంతంలో ఉన్న వారితో పెళ్లి సంబంధం కుదురుతుంది. మొత్తం మీద అంతా మీరు అనుకున్నట్లే జరుగుతుంది. పాజిటివ్గా ఆలోచించండి. ఆదాయం పెరుగుతుంది. అదనపు ఆదాయం కోసం గతంలో మీరు చేసిన ప్రయత్నాలు శుభ ఫలితాలను ఇస్తాయి. ఆరోగ్యానికి ఏమాత్రం డోకా లేదు. ఉద్యోగంలో మీ శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. రాదు అనుకుని వదిలేసుకున్న డబ్బు అనుకోకుండా చేతికి వస్తుంది. అనుకున్న పనులు మిత్రుల సహాయంతో పూర్తవుతాయి. వ్యాపారంలో బాగా ఒత్తిడిగా ఉన్నా అంతిమంగా దానివల్ల ప్రయోజనం పొందుతారు. గణపతి ధ్యానం చేయాలి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈరోజు ఈ రాశి వారు మనోధైర్యంతో ముందుకు వెళ్తారు. అనుకున్న పనులు పూర్తి చేయడానికి కొంత శ్రమ పడాల్సి వస్తుంది. బంధువులతో విభేదాలు తొలగిపోతాయి. కుటుంబ బాధ్యతలు తీరుతాయి. ఆస్తుల కొనుగోలులో అవాంతరాలు తొలగిపోతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. కొత్త పరిచయాలు కాస్త ఊరటనిస్తాయి. కుటుంబ సభ్యులు మీ అభిప్రాయాలను గౌరవిస్తారు. విజయాలు సాధించడానికి ఇది అనుకూలమైన సమయం. కాలాన్ని సద్వినియోగం చేసుకుంటే గొప్ప వ్యక్తులవుతారు. అదృష్టం పడుతుంది. భూ, గృహ, వాహనాది యోగాలు ఉన్నాయి. ఉద్యోగపరంగా అత్యుత్తమ ఫలాలు ఉన్నాయి. వ్యాపారంలో లాభాలు ఉంటాయి. కుటుంబ సభ్యులకు శుభం జరుగుతుంది. ప్రయాణాల్లో ఇబ్బందులు ఉంటాయి. వ్యాపార లావాదేవీలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు తొలగిపోతాయి. పారిశ్రామిక వర్గాలకు అనుకూలంగా ఉంటుంది. సన్నిహితులతో విభేదాలు తొలగిపోతాయి. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. వ్యాపారాలు ఆర్థికంగా కలిసి వస్తాయి. శుభవార్తలు వింటారు. ఉద్యోగులకు ఇతర కంపెనీల నుంచి ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. నిరుద్యోగులు ఉద్యోగం సంపాదించే సూచనలు కనిపిస్తున్నాయి. వ్యాపార పరంగా ఆర్థిక ప్రయోజనాలు కనిపిస్తున్నాయి. కొత్త పనులు చేపడతారు. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. ఆరోగ్యం చాలా వరకు కుదుటపడుతుంది. పిల్లల్లో ఒకరికి మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. ఖర్చులు తగ్గించుకోవాలి. చిన్న చిన్న సమస్యలను కూడా భూతద్దంలో చూడటం మానుకోవాలి. ఉద్యోగంలో మీ ప్రతిభను, అనుభవాన్ని అధికారులు గుర్తించి కొత్త బాధ్యతలను అప్పగిస్తారు. వ్యాపారుల ఆర్థిక పరిస్థితి చాలా వరకు మెరుగుపడుతుంది. కొద్దిగా రుణభారం తగ్గుతుంది. వృత్తి నిపుణులకు సమయం బాగుంది. దూర ప్రాంతాల్లో ఉన్న సంతానానికి సంబంధించి శుభవార్తలు వింటారు. అదనపు ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు కొద్దిగా ఫలిస్తాయి. కొందరు బంధువులను కలుసుకునే అవకాశం ఉంది. శివారాధన శ్రేష్టం. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈరోజు ఈ రాశి వారు అదృష్టవంతులవుతారు. ప్రయత్నాలు కార్యరూపాన్ని దాలుస్తాయి. దేనికోసం ఆలోచిస్తున్నారో అది దక్కుతుంది. మేలు చేసేవారు ఉంటారు. తోటివారి సలహా పనిచేస్తుంది. విజయం వరిస్తుంది.
ధనలాభం ఉంది. అపార్థాలు తొలగుతాయి. భూలాభం, అధికార ప్రాప్తి ఉంటాయి. పేరు ప్రతిష్టలు ఉంటాయి. మంచి కాలం నడుస్తుంది. కొత్త నిర్ణయాలు, కొత్త ఆలోచనలు సత్ఫలితాన్ని ఇస్తాయి. ఏ విధంగా చూసినా అంతా మంచే కనిపిస్తుంది. ఆర్థిక విషయాలు ఉత్సాహాన్నిస్తాయి. కీలక నిర్ణయాలు తీసుకునే ముందు పెద్దలతో సంప్రదించండి. లాయర్లకు, డాక్టర్లకు, చిన్న వ్యాపారులకు బాగా కలిసి వస్తుంది. భాగస్వామ్య వ్యాపారంలో చేరే సూచనలు కనిపిస్తున్నాయి. పలుకుబడి పెరుగుతుంది. అందరిలోనూ ఆధిక్యతను ప్రదర్శిస్తారు. తోటివారి సాయం తీసుకుని ముఖ్య వ్యవహారాలు పూర్తి చేస్తారు. వ్యతిరేక పరిస్థితులను అనుకూలంగా మలుచుకుంటారు. ప్రఖ్యాతిగాంచిన వ్యక్తులు పరిచయమవుతారు. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. మీ నిర్ణయాలు అందరినీ ఆశ్చర్యపరుస్తాయి. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. ఉద్యోగాలలో చాకచక్యంగా వ్యవహరించి గుర్తింపు పొందుతారు. పారిశ్రామిక వర్గాలకు సంతోషకరమైన సమాచారం అందుతుంది. చేపట్టిన వ్యవహారాలు ముందుకు సాగుతాయి. ఆలోచనలు నిలకడగా ఉంటాయి. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. ఉద్యోగంలో అధికార హోదా లభించే అవకాశం ఉంది. వ్యాపారంలో లాభాలు నిలకడగా ముందుకు సాగుతాయి. కొందరు పలుకుబడి గలవారితో పరిచయాలు ఏర్పడతాయి. బంధువులకు సహాయంగా ఉంటారు. ఆదాయం పెరగడంతో కొన్ని ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. లక్ష్మి ఆరాధన సంపదనిస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈరోజు ఈ రాశి వారికి క్రియాశీల వ్యవహారాలలో ఆటంకాలు తొలగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. దీర్ఘకాలిక రుణాలు తీరుతాయి. కొన్ని ఆహ్వానాలు అంది ఆశ్చర్యపడతారు. కొన్ని కాంట్రాక్టులు దక్కుతాయి. వివాహ, ఉద్యోగ యత్నాలు కలిసి వస్తాయి. వ్యాపారాల విస్తరణలో అవరోధాలు తొలగుతాయి. ఉద్యోగాలలో ఇబ్బందులను అధిగమిస్తారు. రాజకీయ వర్గాల చిరకాల కోరిక నెరవేరుతుంది. శ్రమ ఫలిస్తుంది. చేపట్టిన పనులు ఉత్సాహంగా పూర్తి చేస్తారు. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. పరిస్థితులు అనుకూలించి ముందుకు సాగుతారు. నూతనోత్సాహంతో పనులు పూర్తి చేస్తారు. సంఘంలో ఆదరణ లభిస్తుంది. నూతన ఉద్యోగాలు దక్కుతాయి. దైవ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల స్థితి నెలకొంటుంది. ఆదరణ, గుర్తింపు లభిస్తాయి. విఘ్నాలను బుద్ధి బలంతో అధిగమిస్తారు. అనుకున్నదే జరుగుతుంది. కాబట్టి మంచినే ఆలోచించండి. సమస్యలు కొలిక్కి వస్తాయి. మంచి కాలం నడుస్తుంది. కొత్త నిర్ణయాలు, కొత్త ఆలోచనలు సత్ఫలితాన్ని ఇస్తాయి. ఏ విధంగా చూసినా అంతా మంచే కనిపిస్తుంది. ఉద్యోగంలో అధికార హోదా లభించే అవకాశం ఉంది. వ్యాపారంలో లాభాలు నిలకడగా ముందుకు సాగుతాయి. కొందరు పలుకుబడి కలవారితో పరిచయాలు ఏర్పడతాయి. బంధువులకు సహాయంగా ఉంటారు. ఆదాయం పెరగడంతో కొన్ని ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. కీలక నిర్ణయాలు తీసుకునే ముందు పెద్దలతో సంప్రదించండి. లాయర్లకు, డాక్టర్లకు, చిన్న వ్యాపారులకు బాగా కలిసి వస్తుంది. భాగస్వామి వ్యాపారంలో చేరే సూచనలు కనిపిస్తున్నాయి. శివారాధన ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈరోజు ఈ రాశి వారు ప్రశాంతమైన మనసుతో నిర్ణయాలు తీసుకోండి. ఆర్థిక అంశాలు అనుకూలిస్తాయి. శ్రమ ఫలిస్తుంది. ముఖ్య వ్యక్తుల సూచనలతో ఆపదలు తొలగుతాయి. గుర్తింపు లభిస్తుంది. అధికారుల సహకారం అందుతుంది. పోగొట్టుకున్నవి తిరిగి పొందుతారు. గొప్ప వ్యక్తుల వల్ల మేలు జరుగుతుంది. మీ ప్లాన్లు అమలు సాకారం కావడానికి మరికొంత కాలం పడుతుంది. ఊహించని విధంగా మిత్రుల నుంచి సహాయం అందుతుంది. ఉద్యోగంలో మీకు అదనపు బాధ్యతలను అప్పగిస్తారు. ఆర్థికంగా బాగానే ఉంటుంది. రాదు అనుకున్న డబ్బు చేతికి అందుతుంది. ఆర్థికంగా క్రమేపీ మెరుగైన పరిస్థితులు నెలకొంటాయి. కుటుంబ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. సంఘంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. మిత్రుల చేయూతతో పనులు చక్కదిద్దుతారు. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. విద్యార్థుల ఆశలు నెరవేరుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలమవుతాయి. వస్తు లాభాలు పొందుతారు. ఇంటి నిర్మాణాలు చేపడతారు. వ్యాపారాలలో ఆశించిన లాభాలు, పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో సమస్యలను అధిగమిస్తారు. కళారంగం వారికి నూతన అవకాశాలు దగ్గరకు వస్తాయి. పనులు ముందుకు సాగుతాయి. ఆలోచనలు నిలకడగా ఉంటాయి. ప్రయాణాలు వాయిదా పడతాయి. మిత్రులతో ఉన్న విభేదాలు తొలగిపోతాయి. ఆర్థిక ఇబ్బందులు తీరుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో మంచి ఫలితాలు లభిస్తాయి. శుభకాలం నడుస్తుంది. ఏ పని చేసినా విజయమే కలుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో ఉన్నవారు లాభాలు ఆర్జిస్తారు. దూర ప్రాంతంలో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు. ఎవరితోనూ ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు. ఇష్టదేవతారాధన శుభాన్ని ఇస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈరోజు ఈ రాశి వారి వ్యతిరేకులను కూడా ఆకట్టుకుంటారు. ఆస్తి వ్యవహారాలు పరిష్కరించుకుంటారు. సమాజ సేవలో పాలు పంచుకుంటారు. పనుల్లో తొందర పనికిరాదు. మేలు జరుగుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్త. శ్రమ ఎక్కువగా ఉన్న ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. అవసరానికి తగ్గట్టుగా ఆర్థిక సహాయం అందుతుంది. ఉద్యోగ వ్యాపారాల్లో ఆదాయం నిలకడగా ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశం ఉంది. డాక్టర్లు, లాయర్లు, స్వయం ఉపాధి వారి ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.
మీ ఆర్థిక స్తోమతకు మించి ఇతరులకు సహాయం చేస్తారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. పిల్లల్లో ఒకరికి దూర ప్రాంతానికి బదిలీ అయ్యే అవకాశం ఉంది. అద్దె ఇంట్లో ఉన్నవారు ఇల్లు మారుతారు. అనుకున్న విధంగా డబ్బు సమకూరి అవసరాలు తీరుతాయి. ఆత్మీయుల నుంచి కీలక సమాచారం అందుతుంది. విద్యార్థులు కోరుకున్న అవకాశాలు సాధిస్తారు. వివాహ ఉద్యోగ యత్నాలు ముమ్మరం చేస్తారు. వాహనాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో పని భారం తగ్గుతుంది. రాజకీయ వర్గాలకు ఊహించని పదవి రావచ్చు. కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనలాభం పొందుతారు. అప్రయత్న కార్యసిద్ధి లభిస్తుంది. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు తొలగిపోతాయి. ఆత్మబలం రక్షిస్తుంది. కార్యాలు సిద్ధిస్తాయి. అధికారుల వల్ల శ్రమ పెరుగుతుంది. సమిష్టిగా తీసుకునే నిర్ణయాలు లాభదాయకంగా ఉంటాయి. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండాలి. విష్ణు ధ్యానం శాంతినిస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి అద్భుతమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈరోజు ఈ రాశి వారు ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. డబ్బు విషయంలో జాగ్రత్త అవసరం. కొందరి వల్ల మనశ్శాంతి లోపిస్తుంది. తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. మోసం చేసేవారు ఉంటారు. ఏ పనైనా కుటుంబ సభ్యులతో చెప్పిన తర్వాతే చేయండి. అదనపు ఆదాయం కోసం చేసే ప్రతి ప్రయత్నము ఫలిస్తుంది. సానుకూల దృక్పథంతో వ్యవహరించండి. మిత్రుల సహాయంతో ముఖ్యమైన పనులన్నీ పూర్తవుతాయి. మీ కలలు సాకారం అయ్యే సమయం ఇది. ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది. గతంలో మీ దగ్గర డబ్బు తీసుకున్న వారు తిరిగి తెచ్చిస్తారు. చిన్ననాటి మిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఏ పని చేపట్టినా విజయవంతంగా ముగిస్తారు. ఆత్మీయుల ఆదరణ పొందుతారు. స్థిరాస్తి విషయంలో చిక్కులు తొలగుతాయి. ఇంటి నిర్మాణ యత్నాలు వేగవంతంగా సాగుతాయి. ఆలయాలను సందర్శిస్తారు. వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో నెలకొన్న స్తబ్దత తొలగి ఊరట చెందుతారు. రాజకీయ వర్గాలకు ఉత్సాహవంతంగా గడుస్తుంది. సన్నిహితులతో విభేదాలు తొలగిపోతాయి. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. పనుల్లో అవాంతరాలు తొలగుతాయి. ఆలయ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలు ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగిపోతాయి. తిరుగులేని విజయం ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో అనుకూల ఫలితాలు ఉన్నాయి. ఉద్యోగంలో అధికార లాభానికి అవకాశం ఉంది. సమాజానికి మేలు జరిగే పనులు చేపడతారు. అనుకోకుండా ఒక వ్యక్తిగత సమస్య నుంచి బయటపడతారు. స్పెక్యులేషన్ లాభిస్తుంది. సొంత నిర్ణయాలు ఉత్తమం. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. నిరుద్యోగులకు మంచి ఆఫర్ వస్తుంది. పిల్లలు పురోగతి చెందుతారు. ప్రేమ వ్యవహారంలో విజయం సాధిస్తారు. మహాలక్ష్మి ధ్యానం వల్ల ధనయోగం పడుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈరోజు ఈ రాశి వారికి ప్రారంభంలో కొద్దిపాటి సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. సమావేశాలలో పాల్గొంటారు. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. చాకచక్యంగా కొన్ని వివాదాలు పరిష్కరించుకుంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. చేపట్టిన పనులను సకాలంలో పూర్తి చేస్తారు. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. దేవాలయాలను సందర్శిస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో వివాదాలు సర్దుబాటు అవుతాయి. పారిశ్రామిక వర్గాలకు కొన్ని అంచనాలు ఫలిస్తాయి. పరిచయాలు విస్తృతమవుతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. పనుల్లో అవాంతరాలు తొలగుతాయి. దూరపు బంధువులను కలుసుకుంటారు. వ్యాపారాలు ఉద్యోగాలలో వివాదాలు సర్దుమణుగుతాయి. అదృష్టం వరిస్తుంది. శీఘ్ర కార్యసిద్ధి. సంపదలు కలుగుతాయి. ప్రయత్నపూర్వక విజయం ఉంటుంది. లాభాలు పెరుగుతాయి. సుఖశాంతులు ఉంటాయి. చేస్తున్న ప్రయత్నం ఓ కొలిక్కి వస్తుంది. ఆస్తి విలువ పెరుగుతుంది. కుటుంబ సభ్యుల వల్ల మేలు జరుగుతుంది. ఉద్యోగంలో మంచి ఫలితం ఉంటుంది. అదనపు ఆదాయం కోసం క్షణం తీరిక లేకుండా శ్రమ పడాల్సి ఉంటుంది. ఉద్యోగంలో అదనపు బాధ్యతల మీద పడి శ్రమకు గురవుతారు. వ్యాపారం నిలకడగా సాగుతుంది. కొత్త పరిచయాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఆరోగ్యం పర్వాలేదు. నిరుద్యోగులకు ఆఫర్ వస్తుంది. కుటుంబంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆరోగ్యం కోసం సూర్య ధ్యానం చేయండి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈరోజు ఈ రాశి వారు ఆర్థిక అంశాలు బాగుంటాయి. పనిలో శ్రద్ధ పెంచాలి. విజయావకాశాలు పెరుగుతాయి. తగినంత గుర్తింపు ప్రతిఫలం లభిస్తాయి. అంచెలంచెలుగా ఎదుగుతారు. ఉద్యోగంలో శ్రమ పెరిగిన ప్రతిభను పెద్దలు గుర్తిస్తారు. మిత్రుల సహాయ సహకారాలు పూర్తిగా ఉంటాయి. దగ్గరి వారితో విభేదించకండి. సొంత నిర్ణయం కలిసి వస్తుంది. ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలను కొద్ది కాలం పాటు వాయిదా వేయడం మంచిది. ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగంలో త్వరలో స్థిరత్వం లభిస్తుంది. ప్రముఖులతో ముఖ్యమైన విషయాలు చర్చిస్తారు. భూ వివాదాలు తీరి నూతన ఒప్పందాలు చేసుకుంటారు. శుభకార్యాలు నిర్వహిస్తారు. గత సంఘటనలు కొన్ని గుర్తుకు వస్తాయి. ఇంటి నిర్మాణాలలో అవాంతరాలు తొలగుతాయి. ఆలయాలను సందర్శిస్తారు. వాహనాలు భూములు కొంటారు. విద్యార్థులు నిరుద్యోగులకు ఉత్సాహకరమైన సమాచారం అందుతుంది. కొన్ని వ్యవహారాలు నిదానంగా సాగుతాయి. ఆప్తుల నుంచి ఒత్తిళ్లు తొలగుతాయి. వివాహ యత్నాలు సానుకూలంగా ఉంటాయి. కుటుంబ సభ్యులతో మరింత ఆప్యాయత ప్రేమగా మసలుకుంటారు.
వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉద్యోగాలలో ఊహించని మార్పులు ఉండవచ్చు. కళారంగం వారికి అనుకోని అవకాశాలు లభిస్తాయి. నూతన ఉద్యోగాలు లభిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. చర్చల్లో పురోగతి లభిస్తుంది. పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. సేవా కార్యక్రమాలను చేపడతారు. వ్యాపారాలు ఉద్యోగాలలో చిక్కులు అధిగమిస్తారు. తలపెట్టిన పనులు ఎంతో శ్రమ మీద పూర్తవుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. పిల్లల పురోగతి గురించి శుభవార్తలు అందుకుంటారు. కుటుంబానికి సంబంధించి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థికంగా కొద్దిపాటి అభివృద్ధికి అవకాశం ఉంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి వ్యాపారాల వారికి ఆర్థికంగా ఇది ఎంతో అనుకూలమైన సమయం. సొంత లాభం కొంత మానుకుని పొరుగు వారికి సహాయపడతారు. విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈరోజు ఈ రాశి వారు ఊహలు కొన్ని నిజం చేసుకుంటారు. ఆర్థికంగా బలం చేకూరి ఖర్చులు అధిగమిస్తారు. సంఘంలో మీ ప్రతిష్ట పెరుగుతుంది. దూరపు బంధువులను కలుసుకుని ముఖ్య విషయాలు చర్చిస్తారు. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. చర్చలు సఫలమవుతాయి. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. వాహన సౌఖ్యం ఉంటుంది. సేవా దృక్పథంతో ముందుకు సాగుతారు. విద్యార్థులు అనూహ్యమైన విజయాలు సాధిస్తారు. వ్యాపారాలు మరింత విస్తరించి పెట్టుబడులు సమకూర్చుకుంటారు. ఉద్యోగాలలో కొత్త ఆశలు చిగురిస్తాయి. పారిశ్రామిక వర్గాలకు విదేశీ పర్యటనలు ఉండవచ్చు. కొత్త వ్యక్తుల పరిచయం ఏర్పడుతుంది. మిత్రులతో సఖ్యత పెరుగుతుంది. కుటుంబంలో ఆనందంగా గడుపుతారు. వస్తు లాభాలు పొందుతారు. పాత బాకీలు వసూలవుతాయి. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో లక్ష్యాలు నెరవేరుతాయి. గొప్ప యోగం నడుస్తుంది. అన్ని విధాల విజయమే సంప్రాప్తిస్తుంది. ధనధాన్య లాభాలు ఉంటాయి. స్వల్ప ప్రయత్నంతోనే అధిక ఫలితాలు వస్తాయి. ఉద్యోగ వ్యాపారాల్లో శుభయోగాలు ఉంటాయి. భవిష్యత్తు ప్రణాళికలను సిద్ధం చేసుకునే సమయం ఇది. నూతన కార్యాలను ప్రారంభించడానికి ఇది అనువైన కాలం. శుభవార్తలు వింటారు. విలాసవంతమైన జీవితానికి బాగా ఖర్చు చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గానే ఉంటుంది. అనవసరపు పరిచయాలకు వీలైనంత దూరంగా ఉండండి. కాస్తంత ప్రాక్టికల్గా కూడా ఆలోచించాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి ఉద్యోగం మారే ప్రయత్నాలు చేయవద్దు. వృత్తి వ్యాపారాల్లో ఆర్థిక అంశాలు బాగా మెరుగ్గా ఉంటాయి. నిరుద్యోగులు మంచి ఉద్యోగం కోసం మరికొంతకాలం నిరీక్షించాల్సి ఉంటుంది. ఓ వ్యక్తిగత సమస్య అనుకోకుండా పరిష్కారం అవుతుంది. కుటుంబంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. బంధువులు మీకు చేదోడు వాతోడుగా ఉంటారు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. ఎవరితోనూ ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు. ఇష్టదైవాన్ని స్మరించండి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.